మీరు వేసిన స్కెచ్లో ఒకటే తప్పు. కేవీ రావు పిల్లకాయలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళ షేర్లు నువ్వు కొట్టలేకపోయావు కాబట్టే 41%కి వచ్చి ఆ షేర్ ఆగిందని మేము మనవి చేస్తున్నాం. దానికి సమాధానం చెప్పు. మా నాయకుడిని తిరిగితే ఏమొస్తుందిరా? బొక్కలో వేస్తాం. తప్పు చేసినాన్ని బొక్కలో వేస్తాం. నువ్వు తప్పు చేస్తుంటే నువ్వు బొక్కలోకి పోతావు అనే విషయం కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఏంది చంద్రబాబు నాయుడిని రాగానే లోపలేస్తావా? చంద్రబాబు నాయుడిని లోపలేస్తావా? ఏయి చూడు. అంటే నా మీద కేసు పెడితే, నేను చేసిన పాపాలకి కేసు పెడితే నిన్ను కావాలని లోపలేస్తానని బెదిరిస్తావా? థ్రెట్ ఇస్తావా ఒక ముఖ్యమంత్రికి? ఈరోజు నేను చెప్తున్నా, వీళ్ళు మాటలు వింటుంటే చంద్రబాబుకి లైఫ్ థ్రెట్ ఉంది అనే భయం వస్తుంది మాకు. చంద్రబాబు నాయుడు గారికి లైఫ్ థ్రెట్ ఉంది వీళ్ళ మాటలను బట్టి. వీళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా టార్గెట్ చేయొచ్చు అనే విషయం మీరు అందరూ గమనించాలి. సరే, కేవీ రావు చంద్రబాబు నాయుడు అంట కేవీ రావుతో ములాఖాత్ అయి కుమ్ముక్కయ్యాడంట. ఏం పీకే రా 5 సంవత్సరాలు? ఇవన్నీ నీకు తెలుసు కదా. నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేవీ రావు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ కుట్ర చేసి ఈ కంపెనీని లాగేసుకున్నారని చెప్పేవే. మరి నువ్వు పెద్ద బ్రోకర్వి కదా, ఇవన్నీ తెలిసిన పెద్ద బ్రోకర్కి మరి ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడిని? ఆ కేసులో సాక్ష్యాలు నిరూపించి నువ్వు ఎందుకు జైల్లో పెట్టలేదు? నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈరోజు అడుగుతున్నాం. ఇంత తెలిసినాడు ఈరోజు కాదు కదా వాడికి తెలిసింది. సాయిగడికి ఎప్పుడో తెలుసు అని వాడి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఇంత తెలిసిన సాయిగడికి ఎందుకు కేసు పెట్టలే? స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొంగ కేసు పెట్టావు కదా. మరి దీంట్లో ఇన్ని ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కేసు పెట్టలేదని మేము అడుగుతున్నాం. రైట్, నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకోరా, ఫైల్ చేయి కేసు. పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. తప్పులేదు కదా. నిజంగా ఒక మనిషి తప్పు చేస్తుంటే నువ్వు కేసు ఫైల్ చేయి. ఇప్పుడు నువ్వు కేవీ రావు ఎందుకు ఫైల్ చేయలేదని నువ్వు అడుగుతున్నావు కదా. భయంతో చేయలే, భయంతో అమెరికా పారిపోయాడు. మరి నీకు ఆ భయం లేదు కదా. ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీకు భయం లేనట్టే కదా. నీకు స్వేచ్ఛ ఉంది కదా. ఒక పక్క పిచ్చోడ్లాగా మాట్లాడతారు, ఒక పక్క స్వేచ్ఛ లేదు అంటారు. మాట్లాడే గొంతులు నొక్కేస్తున్నారు అంటున్నాడు. నీ అబ్బరే, నీకు గొంతులు నొక్కితే ఈ విధంగా వాగుతారంటారు మీరందరూ. నువ్వేం తక్కువ మాట్లాడావు నిన్న మా ముఖ్యమంత్రిని. మేమైనా నిన్ను అరెస్ట్ చేసామా? దానికి పిచ్చోడ్లే ఏదో వాగుతుంటాడు, పిచ్చి నా కొడుకు వదిలేయండి అని చెప్పి వదిలేసాం. సో మేము అడిగేది, నువ్వు ఒక చార్టర్డ్ అకౌంటెంట్వి, చెన్నైలో ఉండే చార్టర్డ్ అకౌంటెంట్వి, చెన్నైలో ప్రాక్టీస్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్వి. అక్కడే నిన్ను యాదవా, పనికిరాడు, యూస్లెస్ ఫెలో, దద్దమ్మ, మాకు వీడు సీఏ ఉండడం మాకు ఇష్టం లేదని వాళ్ళు నిన్ను తీసేశారు. ఒక సీఏగా అర్హుడు కాదని తీసేసిన మేధావులు. సరే, మేమంటే రాజకీయంగా మాట్లాడాం అనొచ్చు మీరు, కానీ చార్టర్డ్ అకౌంటెంట్లు రాజకీయ నాయకులు కాదు కదయ్యా, కాదు కదా. వాళ్ళు ఏంది చార్టర్డ్ అకౌంటెంట్స్? వాళ్ళు ప్రాక్టీసింగ్ అకౌంటెంట్స్. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ల కాడి నుంచి అన్నీ చేస్తుంటారు. ఆ చార్టర్డ్ అకౌంటెంట్స్, ఆ చదువుకున్న మేధావులు నువ్వు ఒక వెధవా, యూస్లెస్ ఫెలో అని వాళ్ళు చెప్పారు. నువ్వేం చేసావు? వాళ్ళు చేసింది చెన్నైలో నువ్వు వెధవా అని తీసేస్తే నువ్వు చెన్నై కోర్టులో వేయాలా, హైదరాబాద్కు పోయి హైదరాబాద్ కోర్టులో వేయాలా? నువ్వు పోయి హైదరాబాద్ కోర్టులో వేసావు. ఎందుకు వేసావు? ఈరోజు మేము అడుగుతున్నాం, నీ చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరూ కలిసి, ఒక్క చార్టర్డ్ అకౌంటెంట్ కాదు, ICCAI అనుకుంటా అది మొత్తం చార్టర్డ్ అకౌంటెంట్, దీనికి ఇట్స్ అన్ అసోసియేషన్ బై లా. పార్లమెంట్ ఎనాక్ట్ చేసిన అసోసియేషన్ అది. ఏదో 10 మంది రాజకీయ నాయకులు పెట్టిన అసోసియేషన్ కాదు చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్. ఆ అసోసియేషనే చెప్తుంది నువ్వేంద్రా మా గురించి మాట్లాడేది. లఫుట్ నాయాలా,
లఫుట్గా నువ్వేంద్ర మా గురించి మాట్లాడేది? నువ్వు చార్టర్డ్ అకౌంటెంట్కే విలువ లేని వెధవా. నువ్వు వచ్చి అకౌంటింగ్ సిస్టమ్, దేర్ ఆర్ మెనీ అకౌంటింగ్ సిస్టమ్స్, మా తెలీదు కోసం మేము నిన్నే చెప్పాం. నువ్వేంద్రే మాకు చెప్పేది అకౌంటింగ్ సిస్టమ్? ఏ అకౌంటింగ్ సిస్టంలో, ఐఎమ్ అగైన్ కమింగ్ టు మై మెయిన్ పాయింట్, ఏ అకౌంటింగ్ సిస్టంలో 2000 ఎకరాలు 12 కోట్ల రూపాయలకు కొనొచ్చో ఆ మేధావి తెలివిగల్లోడు ఆ పింపు నాయాల ఆ పింపుగాడు చెప్పాలని ఈరోజు ప్రశ్ముఖంగా నేను కోరుతున్నాం. ఇంకొకసారి ఈ భాష కానీ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబుని కానీ ఎవరి గురించైనా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మేము ఇదే విధంగా మాట్లాడతాం, ఇదే విధంగా మా రెస్పాన్స్ ఉంటుందని మనవి చేస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్? చాలా మంచి నిబద్ధత గల, నేను ఒకటే చెప్తున్నా, ఒకరోజు తిడతాడు ఈ పిచ్చినా కొడుకు, ఏదే ఒకరోజు తిడతాడు, వాళ్ళ కుటుంబాన్ని తిడతాడు, వాడి పిల్లల్ని తిడతాడు, మళ్ళీ ఒకరోజు నువ్వు సూపర్ రా అంటాడు. ఇప్పుడు చెప్పండి ఆ పిచ్చినా కొడుకు ఎవడా? ఈ ఎవడు పిచ్చోడు? ఒకరోజు పవన్ కళ్యాణ్ దొంగలా కనిపిస్తాడు ఆయనకి. ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ని ఎంత దరిద్రంగా ట్వీట్ చేశారు, ఎంత దరిద్రంగా వీళ్ళు తిట్టారో మనకు తెలీదా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, అనే నాయకుడు మంచోడు కాబట్టే, నిబద్ధత గల నాయకుడు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసింది. ఆ బంధం మంచోడు కాకపోతే కలవదు కదా, ఇద్దరు మంచోళ్ళే కలుస్తారు. ఆయన మంచోడు కాబట్టే మేము పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసింది, ఎన్డీఏ కూటమి వచ్చింది. మంచితనం ఉంది, మంచి చేయాలని ఉంది కాబట్టే. అది ఇప్పుడు తెలుసుకున్నాడు ఈ పిచ్చోడు. ఎప్పుడు తెలుసుకున్నాడు? అంతా గొరిగిచ్చేసిన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వచ్చి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.